హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం గత టెట్ పరీక్షలు ఇచ్చిన ఈవీఎస్ అండ్ సోషల్ స్టడీస్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు చూద్దామండి. సో మొదటి ప్రశ్న, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మొదటి ప్రశ్న, ఒక వస్తువు యొక్క పొడవును కొలిచినప్పుడు స్కేల్ యొక్క ఒక చివరి రీడింగు 1.2 సెంటీమీటర్లు, మరొక చివరి రీడింగు 3.6 సెంటీమీటర్స్ అయినా ఆ వస్తువు పొడవు ఎంత? సో ఇక్కడ మనకి ఒక టేప్ తీసుకొని చివరిది 3.6, మొదటిది 1.2 అయితే ఆ మధ్యలో రీడింగ్ మనకు ఆ వస్తువు పొడవు అవుతుంది, కాబట్టి 2.4 సెంటీమీటర్స్. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే అయస్కాంత ప్రభావాన్ని మొట్టమొదట గమనించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగాడండి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఐర్స్టెడ్. తర్వాత ప్రశ్న, ఒక వస్తువుపై రెండు అసమాన బలాలు వ్యతిరేక దిశల్లో పనిచేస్తూ ఉంటే దానిపై పనిచేసే ఫలిత బలం. సో ఇక్కడ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రెండు బలాల మధ్య భేదానికి సమానం అండి. సో ఇప్పుడు ఒక వస్తువుని ఇటు లాగుతున్నారు, మరొక వస్తువుని అటువైపు లాగుతున్నారు. సో ఆ రెండింటి మధ్య భేదం ఏదైతే ఉందో అదే ఫలిత బలం అవుతుంది. ఎవరిది ఎక్కువైతే వాళ్ళది అటువైపు లాగుతుంటారండి. సో మనకు టక్ ఆఫ్ వార్ చూస్తే ఒకవైపు ఇట్లా అవుతారు, ఒకవైపు. ఆ రెండింటి యొక్క ఫలిత భేదం ఏంటంటే, సో మన లాస్ట్ ఫలిత బలం వచ్చేటప్పటికల్లా ఆ రెండింటి మధ్య భేదం, అంటే ఆ రెండు బలాల మధ్య భేదం ఏదైతే ఉందో అదే మన రిజల్ట్ అవుతుంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న, ఉష్ణ విద్యుత్ శక్తి తయారీకి ఉపయోగించు శిలాజ ఇంధనం. సో ఇక్కడ మన ఆన్సర్ డైరెక్ట్ బిట్టు ఫస్ట్ ఆప్షన్ నేలబొగ్గు అండి. తర్వాత ప్రశ్న అండి, గాలిలో 99% వీటి మిశ్రమం అన్నాడు. మనందరికీ తెలుసు ఆక్సిజన్ ఒక 21% ఉంటే, అలాగే నైట్రోజన్ ఒక 78% ఉంటుంది, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పరాన్నజీవి మొక్కను గుర్తించండి అన్నాడు. సో డైరెక్ట్ బిట్టు ఫోర్త్ ఆప్షన్ కస్క్యూటా. తర్వాత ప్రశ్న, కణం యొక్క స్వయం విచ్చిత్త సంచులు. సో వీటిని ఏమంటారంటే లైసోజోమ్. సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, నోటి ద్వారా జీర్ణాశయమును బయటికి పంపే జీవి ఏదని అడిగాడు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ సముద్ర నక్షత్రం. తర్వాత ప్రశ్న, నెమటోడాలోని విసర్జక అవయవాలు ఏదని అడిగాడు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ రెనెట్ కణాలండి. తర్వాత ప్రశ్న, క్లోరోఫ్లోరో కార్బన్లు అంటే సిఎఫ్సి వీటి నుండి విడుదల కావన్నాడు. సో సిఎఫ్సీలు అనేవి ఓజోన్ పొరను దెబ్బతీస్తాయని మనకు తెలుసు. సో ఇవి ఎందులో నుండి వస్తాయంటే రెఫ్రిజరేటర్ నుండి వస్తాయి, ఏరోసాల్ స్ప్రేల నుండి వస్తాయి, ఎయిర్ కండిషనర్ నుండి వస్తాయి, కానీ టైర్లు మండించడం ద్వారా వేరే రకమైన కాలుష్యం వస్తుంది తప్ప సిఎఫ్సి రాదండి, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ప్రశ్న అండి, క్రింది వాటిని జతపరచండి అన్నాడు. సెట్ ఏలో సెట్ బిలో వేరుగా 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కుక్కలు తోకల ఊపడం. ఇక్కడ కుక్కల తోకలు ఊపడం అనేది దేనికి సంకేతం అంటే దృశ్య భావ వ్యక్తీకరణ, అంటే ఏవో చూసాయి అని చెప్పడానికి సంకేతం అండి. అలాగే పిల్లులు వస్తువులను రుద్దుకోవడం అనేది రసాయనిక భావ వ్యక్తీకరణ. అలాగే కోతులు ఒకదాన్ని మరొకటి దువ్వుకోవడం అనేది ఇక్కడ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. సో అలాగే తోడేలు ఊల పెట్టడం అనేది శ్రవణ భావ వ్యక్తీకరణ, అంటే ఏదో విన్నాయనేసి భావన అండి. సో ఇది ఆన్సరు. సో ఇలా చూస్తే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. తర్వాత ప్రశ్న అండి, నైపుణ్యం కలిగి ఉన్న పనుల ద్వారా సంపాదించడాన్ని ఇలా అంటారు. సో మన ఆన్సర్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ వృత్తి అంటారండి. తర్వాత ప్రశ్న అండి, మధ్యప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏదని అడిగాడు. మ్యాప్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్తో థర్డ్ ఆప్షన్ జార్ఖండ్ సరిహద్దు ఉండదండి. తర్వాత ప్రశ్న అండి, మున్నేరు ఈ నదికి ఉపనది. సో మున్నేరు అనేది సెకండ్ ఆప్షన్ కృష్ణానదికి ఉపనది. చెయ్యేరు, మున్నేరు ఇవన్నీ కూడా కృష్ణానదికి. తర్వాత ప్రశ్న అండి, లోతాల్
నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది? సో డైరెక్ట్ పెట్టండి. సెకండ్ ఆప్షన్ అరేబియా సముద్రం ఒడ్డున ఉందండి లోతాల్. తర్వాత ప్రశ్న అండి, ఈ రాజధాని నగరానికి ఏకశిలా నగరం అనే ప్రాచీన నామం గలదు. సో ఏ నగరానికంటే థర్డ్ ఆప్షన్ ఓరుగల్లు నగరానికి ఏకశిలా నగరం అని కూడా పేరు గలదు. తర్వాత ప్రశ్న, బ్రిటిష్ ఇండియాకు సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి అన్నాడు. సో ఆన్సర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మొదటి ఆప్షను 1773లో బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, ఇది రైటేనండి. బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటెన్, ఇది కూడా రైటే. సో అలాగే జేమ్స్ మిల్ అనే జర్మన్ ఆర్థికవేత్త బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకం రచించాడండి, ఇది తప్పండి. సో అలాగే 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళం ఒక తిరుగుబాటు జరిగింది, ఇది రైటేనండి. సో థర్డ్ ఆప్షన్ మనకు తప్పుగా ఇవ్వబడింది కాబట్టి అదే మన ఆన్సర్ అండి. సారీ అండి, బ్రిటిష్ ఇండియా మొదటి వైస్రాయ్ వచ్చేటికల్లా మనకి లార్డ్ కానింగ్ వస్తాడు కాబట్టి ఇది కూడా తప్పే ఇచ్చాడు. సో ఇది తప్పేనండి, సారీ. సో అలా కాకుండా స్వతంత్రం అయితే అది వేరు, కానీ ఇక్కడ డైరెక్ట్గా బ్రిటిష్ ఇండియా అన్నాడు కాబట్టి లార్డ్ మౌంట్ బాటన్ తప్పండి, ఇది కూడా తప్పు. ఈ రెండు తప్పులండి. సో మన ఆన్సరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో సెకండ్ థర్డ్ తప్పులు కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, సింధులోయ నాగరికతకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింధులోయ నాగరికత టైంలో ప్రధాన వృత్తి వ్యవసాయం రైటే. అలాగే నౌకాశ్రయం లోతాలు ఇప్పుడే చెప్పుకున్నాం, అరేబియా సముద్రం పక్కన ఉంటుందని చెప్పేసి. సో అలాగే ప్రధాన దేవుళ్ళు పశుపతి, అమ్మతల్లి అంటే శివుడు, అమ్మతల్లి అని చెప్పేసి రైటే. సో ఇక్కడ ప్రధాన వినోదం మాత్రం కుస్తీ పోటీలు కాదండి, ఆ టైంలో కుస్తీ పోటీలు లేవు కాబట్టి ఆన్సరు సెకండ్ ఆప్షన్ అండి. మన ప్రధాన వినోదాలు ఏంటంటే వేట, అలాగే జోదం, ఇలాంటివి కూడా ప్రధాన వినోదాల కింద వస్తాయండి. తర్వాత మొత్తం వరల్డ్ మ్యాప్ని చూడండి. ఇక్కడ ప్రశ్న ఏమి ఇచ్చాడంటే పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం ఏదని అడిగాడు. సో ఇలా ఉంటే ఇక్కడ ఓన్లీ పశ్చిమార్ధగోళంలో ఉండేది మనకు ఆన్సరు సెకండ్ ఆప్షన్ దక్షిణ అమెరికా. తర్వాత ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్. భారతదేశం మొట్టమొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఎప్పుడంటే మనకి 1975లో ఆర్యభట్ట, ఇది మొట్టమొదట ఉపగ్రహం అండి. సో ఇది మనం ఉపయోగించాం కాబట్టి మన ఆన్సరు 1975 రైట్ ఆన్సర్ అండి. తర్వాత ప్రశ్న అండి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 9వ లక్ష్యం ఏదని అడిగాడు. సో ఇది 9వ లక్ష్యం ఇచ్చాడు అంటే ఎస్టీజీ గోల్స్లో 9వ లక్ష్యం ఇచ్చేటట్టుకల్లా సెకండ్ ఆప్షన్ పరిశ్రమ, ఆవిష్కరణ మరియు మౌలిక వస్తువులండి. ఈ ఎస్టీజీ గోల్స్ 17 ఉంటాయండి. ఈ గోల్స్ ఖచ్చితంగా ఒక బిట్టిస్తాడు, బాగా చదవండి. తర్వాత ప్రశ్న చూడండి, జనాభా విస్తరణకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ భూమధ్యరేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. ఓకే, ఇది రైటే. ఎందుకంటే మనకి ఖండాలన్నీ కూడా ఉత్తరంగానే పైన ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకి ఉత్తరంలోనే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. అలాగే రెండో చూస్తే ప్రపంచ జనాభాలో 80% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లో ఉన్నారు, ఇది తప్పండి. సో ఎప్పుడైనా ఏదైనా విషయం చూడండి, కేవలం అనేది మ్యాక్సిమం తప్పై ఉంటుంది అని చెప్పేసి ఇదివరకు కూడా చెప్పాను. సో మాత్రమే కేవలం అనేది కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో అలాగే ప్రపంచ జనాభాలో 300 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికాలో నివసిస్తున్నారు, ఇది రైటే. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్తరణ అసమానంగా ఉంది, అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంది. సో ఒక దేశంలో తక్కువ, ఒక దేశంలో ఎక్కువ, ఒక దేశంలో పెరగడం, ఒక దేశంలో తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి అసమానంగా ఉందండి. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తప్పుగా ఇవ్వబడిందండి. తర్వాత పెట్టండి, విజయనగర రాజ్య కాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు. సో ఇది థర్డ్ ఆప్షన్ కానార్ పక్షులండి, బాగా చదవండి. తర్వాత ప్రశ్న అండి, భూ వాతావరణంలో ఆర్గాన్ వాయువు యొక్క శాతం ఎంత అని అడిగాడు. ఇది ఫస్ట్ ఆప్షన్ 0.93% ఆర్గాన్ ఉంటుందండి. తర్వాత ప్రశ్న అండి, ఇక్కడ మెథడాలజీ చూద్దామండి. క్రింది వానిలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించి సరికానిది ఏదని అడిగాడు. సో అబ్జర్వ్ చేయండి ఆప్షన్స్. శాస్త్రీయ జ్ఞానం మానవీయమైంది, అంటే మానవులకు ఉపయోగపడుతున్న ఒక జ్ఞానం అనేది రైట్ అండి. శాస్త్రీయ జ్ఞానము అనుభవాత్మకమైంది, అనుభవాల ద్వారా ఇది వస్తుందండి. సో
మొదట్లో ఉన్నది మార్పు ఇప్పుడు లేదు, ఇప్పుడున్న మార్పు నెక్స్ట్ ఉన్నదండి. సో అలా కంటిన్యూగా మార్పు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అనుభవాత్మకమైంది. అలాగే మూడోది చూడండి, శాస్త్రీయ జ్ఞానం సంపూర్ణ సత్యము అంటే సంపూర్ణ ఇప్పుడు సత్యం కాదండి. అంటే తప్పులు జరుగుతుంటాయి, ఒప్పులు జరుగుతుంటాయి. ఇక్కడ క్లారిటీకి ఏంటంటే ఈరోజు రైటు రేపు తప్పవచ్చు. సో ఇలా మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి సంపూర్ణ సత్యం ఎప్పుడు కాదండి. సో ఎందుకంటే మనకు చాలామంది ఇప్పుడు సూర్యకేంద్రక సిద్ధాంతం, భూకేంద్ర సిద్ధాంతం ఇవన్నీ మారుతూ వచ్చాయి. సో ఒక్కొక్కరు ఒకటి చెప్పారు, ఆ టైంకి అది రైటు, ఆ తర్వాత కొంతకాలం తర్వాత అది వేరే వాళ్ళు కనుక్కున్నాక తప్పుగా నిరూపించబడింది కాబట్టి ఇది ఎప్పుడు సంపూర్ణ సత్యం అవ్వదండి. సో ఇది ఆన్సర్ అండి. సో థర్డ్ ఆప్షను. అలాగే శాస్త్రం అనే అనేక విలువలతో కూడింది, ఇది రైటేనండి. సో మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, మానసిక చలనాత్మక రంగానికి చెందనివి అని అడిగాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చెందనివి కావాలంటే ముందు చెందినవి తెలియాలండి. సో పటం గీసే నైపుణ్యం ఖచ్చితంగా మానసిక చలనాత్మక రంగమే. సో ఇక్కడ జీవరాశుల పట్ల కారుణ్యం స్వభావాన్ని ఏర్పరచుకోవడం, సో ఇది కూడా మానసిక చలనాత్మక రంగమే. అలాగే పరికరాలను నిపుణత పట్టుకొని రీడింగ్ తీయగలడం, ఇది కూడా మానసిక చలనాత్మక రంగమే. కానీ ఇది మాత్రం శక్తి ప్రచరణ, శక్తి స్థాయి లాంటి అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించగలగడం మాత్రం మానసిక చలనాత్మక రంగం కాదండి. సో ఇక్కడ ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, పారదర్శక అద్దాల తలుపులు కలిగి ఉండి తాళం వేసి సమాచారాన్ని భద్రంగా ఉంచే బోర్డు ఏది అని అడిగాడండి. సో మన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ బులెటిన్ బోర్డు అండి. ప్రతి ఆఫీసులో కూడా ఇది బులెటిన్ బోర్డులు ఉంటాయండి. ఎందుకంటే లోపల సో బయటికి అద్దాలతో తలుపులు అవి ఉంటే లోపల మాత్రం తాళం వేసి ఉంటుంది, లోపల మాత్రం బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి మంచి మంచి విషయాలు అమర్చబడి ఉంటాయండి. తర్వాత ప్రశ్న అండి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను సిఫార్సు చేసిన జాతీయ సారథ్య సంఘం అధ్యక్షులు లేదా చైర్మన్ ఎవరని అడిగాడు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ అండి. తర్వాత ప్రశ్న అండి, సాంఘిక శాస్త్రం యొక్క సాధారణ లక్ష్యాలు దీనికి కలిగి ఉండవు. సో సాధారణ లక్ష్యాలు అనేవి దీన్ని కలిగి ఉండవన్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మానవ సమాజాన్ని గుర్తు తెలుపుట సాంఘిక శాస్త్రం ముఖ్యమైన లక్షణమే అదండి. సో విశ్వశాంతిని పెంపొందించడం, సో ఇది కూడా ఒక లక్ష్యమేనండి, దేశభక్తిని పెంపొందించిన లక్ష్యమే. కానీ విజ్ఞానార్జన అనేది సాధారణ లక్ష్యం కాదండి, ఇది ఉన్నత లక్ష్యం. సో సాధారణ లక్ష్యాలు వచ్చేటట్టుగా ఈ 3 వస్తాయి. సో విజ్ఞానార్జన అనేది సాధారణ లక్ష్యం కాదు. సో ఇక్కడ మన ఆన్సరు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న అండి, లాస్ట్ ప్రశ్న, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించిన భారత్వ శాతం ఎంతని అడిగాడు. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ 40% కేటాయిస్తారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.